పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. దక్షిణ 24 పరగనాల జిల్లా సోనార్పూర్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు దాడి చేశారు. అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లు విసిరారు. అంతేకాకుండా కొందరు వ్యక్తులు ఆయనపై చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించి కాళ్లతో తన్నారు. పరిస్థితిని గమనించిన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. క్షణాల వ్యవధిలో అభిషేక్ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పార్టీలో నెంబర్ 2గా పరిగణించే ఆయనపై ఈ దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. దక్షిణ 24 పరగనాల జిల్లా సోనార్పూర్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు దాడి చేశారు. అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లు విసిరారు. అంతేకాకుండా కొందరు వ్యక్తులు ఆయనపై చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించి కాళ్లతో తన్నారు. పరిస్థితిని గమనించి ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. క్షణాల వ్యవధిలో అభిషేక్ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పార్టీలో నెంబర్ 2గా పరిగణించే ఆయనపై ఈ దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.